ఈరోజు సండే ఎవరెవరి పనిలో వాళ్ళు బిజీగున్నారు. అండ్ మా మావయ్య అప్పుడు అడిగారనమాట. చికెన్ తీసుకొస్తాను, చికెన్ కోఫ్తా కర్రీ చేయండి అని చెప్పేసి. అంటే చికెన్ కీమా బాల్స్ కర్రీ చేయండి అని అడిగారు. సో, ఓకే. ఎలాగో సండే ఫ్రీగానే ఉన్నాము. నేను ఫ్రీగున్నా. అత్తయ్యకి బాగా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి వచ్చాను. కటింగ్ ప్రాసెస్ మాత్రమే నేను చేశాను. అండ్ అక్కడక్కడ కొంచెం ఉడత సాయం చేశాను. మా అత్తయ్య చూపిస్తున్నారు. ఈ మసాలాలన్నీ ఊరు నుండి అవ్వ మొత్తం గ్రైండ్ చేసి వాటిని ఎండబెట్టి గ్రైండ్ చేసి పంపిస్తారు. ఇయర్‌కి సరిపోయేంత మసాలా వస్తుందంట. చికెన్ కర్రీకి వేరే మసాలా ఉంటుంది. మటన్ జేయడానికి వేరే మసాలా ఉంటుంది. నేను ఇంతవరకు పెళ్ళైనప్పటి నుండి, చిన్నప్పటి నుండి ఎప్పుడు మసాలా నా అంతకు నేను చేసుకోలేదు. ఊరు నుండే వస్తుంది అని జెప్పారు. అండ్ ఇదేదో నేను తొందరగా అయిపోతుంది అనుకున్నాను గానీ, చాలా పెద్ద ప్రాసెసే ఉంది. ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే నాకు డెఫినెట్‌లీ కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ఒక వీడియో తీసి డెఫినెట్‌లీ పెడతాను. అండ్ బాల్స్ చుట్టే పని నాకిచ్చారు. సో, అది నేను సక్సెస్‌ఫుల్‌గానే చేశాననమాట. అండ్ ఇందులోకి బాల్స్‌తో పాటు చికెన్ పీసెస్ గూడా వేస్తారు టేస్ట్ కోసం.